హాయ్, మీ స్ఫూర్తి వెంకటేశ్వర్లు సార్, స్ఫూర్తి కోచింగ్ సెంటర్ నెల్లూరు. డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం కొన్ని విషయాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అని ప్రకటించున్నారు. మేబీ ఎగ్జామ్ ఏప్రిల్ మే లోపల జరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 2-3 రోజుల క్రితం పేపర్స్లో ఈ డిఎస్సిలో 2500 పోస్టులు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ పోస్టులు కొంచెం పెరిగేదానికి అవకాశం కూడా ఉంటుంది. ఎన్ని అనేది ఖచ్చితంగా చెప్పలేం. అయితే విద్యార్థుల నుంచి ఎక్కువగా ఫోన్ కాల్స్, మా జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయి సార్, స్కూల్ అసిస్టెంట్ అయితే ఎక్కువగా, సోషల్కి ఎన్ని ఉంటాయి చిత్తూరు జిల్లాకి, ఇలాంటి డౌట్లు అడుగుతూ ఉన్నారు. సో ఆ విషయం ఖచ్చితంగా నా దగ్గర లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పటి వరకు ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్లు ఏ సబ్జెక్టుకి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు అనే ఇన్ఫర్మేషన్ ప్రకటించలేదు. అందువల్ల ఏదన్నా నేను ఆన్సర్ చెప్పినా అది నా మటుకు నాకు ఊహించి చెప్పినట్టు అవుతుంది, కానీ ఖచ్చితమైన సమాచారం అయితే పోస్టుల గురించి నా దగ్గర లేదు. ఇంకా ఎస్జిటికి మొన్న డిఎస్సిలో చాలా తక్కువ పోస్టులు ఉన్నటువంటి నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లా, ఈ 3 జిల్లాలకి ఇంకొన్ని 1-2 జిల్లాలు కూడా ఉన్నాయి. అటు సైడ్ అయితే విజయనగరం, శ్రీకాకుళం, ఇలా మొన్న తక్కువ పోస్టులు ఉన్నటువంటి జిల్లాలలో ఎస్జిటికి కాస్త ఎక్కువ పోస్టులు ఉండేదానికి అవకాశం ఉంది రేపు రాబోయేటటువంటి డిఎస్సిలో. అయితే ఎన్ని ఉంటాయి ఏంది అనేది గవర్నమెంట్ ప్రకటించిన దాకా మీకు ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. అంటే పోస్టుల గురించి ఎక్కువగా అడిగితే నేను కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను మీకు. ఓకే, రైట్. అయితే ఎన్ని పోస్టులు ఉన్నా అవకాశం ఉన్న పిల్లలు, సమయం ఉన్న పిల్లలు గట్టిగా ప్రిపేర్ అవ్వమని మాత్రం నేను సలహా ఇస్తాను. ఎందుకంటే 2018 డిఎస్సిలో మన నెల్లూరు జిల్లాకి 32 పోస్టులే ఉన్నాయి ఎస్జిటికి. చాలామంది విద్యార్థులు ఆ పోస్టులు ప్రకటించిన వెంటనే నోటిఫికేషన్ ప్రిపరేషన్ వదిలేసి ఇళ్ళకెళ్ళిపోయారు, పుస్తకాలు పక్కన పెట్టేశారు. ఆ 32 పోస్టుల్లో ఇన్ని వేల మందిలో మనకి ఎక్కడ వస్తుందిలే అని చెప్పి ప్రిపేరే కాలేదు. అయితే కొంతమంది వాళ్ళ ప్రయత్న లోపం లేకుండా గట్టిగా ప్రిపేర్ అయ్యారు. కొంతమంది నెల్లూరు జిల్లాలోనే లోకల్లో ప్రిపేర్ అయితే, కొంతమంది అప్పుడు 2018లో పోస్టులు ఉన్నటువంటి కర్నూలుకి నాన్ లోకల్ వేసుకొని ఈ విధంగా డూ ఆర్ డై అన్నట్టు చివరి ప్రయత్నం వరకు ప్రయత్నం అయితే గట్టిగా చేశారు. వాళ్ళల్లో కొంతమంది సక్సెస్ అయ్యారు. అప్పుడు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి ఇప్పుడు డిఎస్సిలో మంచి ర్యాంకులతో పోస్టులు వచ్చాయి చాలామందికి. సో మొన్న ప్రతి జిల్లాలో కూడా డిఎస్సిలో మంచి ర్యాంకులు, ఉద్యోగాలు తెచ్చుకున్న పిల్లలు ఎవరు అంటే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయిన విద్యార్థులు. మరీ ముఖ్యంగా 2018లో గట్టిగా ప్రిపేర్ అయ్యి త్రుటిలో పోస్ట్ మిస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి ర్యాంకులతో కార్పొరేషన్, మున్సిపాలిటీలో పోస్టులు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఎక్కువ మంది మంచి ర్యాంకులతో జాబులు తెచ్చుకున్నారు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్ట్ అనేది ఎక్కడికి పోదు. మనం బాగా అవగాహన చేసుకొని, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ చేసుకొని గట్టిగా ప్రిపేర్ అయితే ఆ నాలెడ్జ్ అనేది మన బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడైనా సరే మళ్ళీ రీకాల్ చేసుకోవచ్చు, తిరిగి రివిజన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు వచ్చే డిఎస్సిలో 2500 పోస్టులేలే, మనకు రాదేమోలే అని చెప్పి ప్రిపరేషన్ వదిలేయకుండా అవకాశం ఉన్న విద్యార్థులు, సమయం వెచ్చించగలిగినటువంటి విద్యార్థులు గట్టిగా ప్రిపేర్ అయితే ఇప్పుడే జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే గవర్నమెంట్ ప్రతి ఏటా డిఎస్సి అని ప్రకటించింది కాబట్టి ఆ తర్వాత డిఎస్సిలైనా జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అసలు ప్రిపేరే కాకుండా మనకు రాదులేని భయపడి గమ్మునుంటే ఎప్పటికీ జాబ్ తెచ్చుకోలేకుండా పోతాం. సో టీటీసీ కానీ బీడీ కానీ చేసిన విద్యార్థి యొక్క డ్రీమ్ ఏంటి అంటే గవర్నమెంట్ టీచర్ అవ్వాలని. మీ డ్రీమ్ని, మీ లక్ష్యాన్ని మీరు సాధించాలి అని అంటే దానికి ఒకే ఒక మార్గం ప్రిపరేషన్, అది కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవడం, నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం, ఇది ఓకే. నెక్స్ట్, అలా ప్రిపేర్ అయ్యేటటువంటి గట్టి సంకల్పం కలిగినటువంటి విద్యార్థులకు స్ఫూర్తి కోచింగ్ సెంటర్ నెల్లూరు వారు కల్పిస్తున్న కొన్ని సదుపాయాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ బ్యాచ్. సో 8వ తేదీ నుంచి మనము ఎస్జిటికి రివిజనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తున్నాం. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఆఫ్లైను, ప్యారలల్గా ఆన్లైన్. సో ఎప్పటి నుంచో 2021 నుంచి విద్యార్థులు ఆన్లైన్ స్టార్ట్ చేయండి సార్, ఆన్లైన్లో కూడా ప్రొవైడ్ చేయండి సార్ అని అడుగుతూ ఉన్నప్పటికీ, సో బేసికల్గా మెథడాలజీ లెక్చరర్ని ఎందుకో ఆఫ్లైన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. అంటే విద్యార్థికి ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో వింటేనే, ఆఫ్లైన్లో పరీక్ష రాస్తేనే జాబ్ వస్తుంది, సబ్జెక్ట్ అతనికి అవగాహన అవుతుంది, తప్పులు చేసినటువంటి తప్పులు గుర్తించి దాన్ని నివృత్తి చేసుకోగలడు స్వయంగా కానీ ఉపాధ్యాయుని ద్వారా కానీ అని గట్టిగా నమ్మడం వల్ల
ఆన్లైన్ వల్ల పెద్దగా యూజ్ ఉండదు అనే ఉద్దేశంతో నేను ఈ రోజు వరకు ఆన్లైన్ స్టార్ట్ చేయలేదు. అయితే ఎక్కువ మంది విద్యార్థులు, ముఖ్యంగా చంటి పిల్లలు ఉన్నవాళ్ళు, చిన్న చిన్న జాబులు చేసుకుంటుండేటటువంటి వాళ్ళు, ఇన్స్టిట్యూషన్కి రాలేము సార్ మేము, మా కోసం ఆన్లైన్ కూడా ఏర్పాటు చేయండి అనడం వల్ల ఇప్పుడు యాప్ తీసుకొని మీకు ఆన్లైన్లో కూడా ఎగ్జామ్ సిరీస్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఆఫ్లైన్ ఆన్లైన్ ప్యారలల్గా. దానికి జస్ట్ నామినీ ఫీజు మాత్రమే పెడుతూ ఉన్నాం. దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ని యూట్యూబ్ ఛానల్లో గ్రూప్స్లో ఆల్రెడీ స్టూడెంట్ గ్రూప్స్లో ఓల్డ్ స్టూడెంట్స్కి గ్రూప్స్లో ఆల్రెడీ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఈరోజు యూట్యూబ్లో కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ సిలబస్ చదువుకొని ఆ రోజు వచ్చి ఎగ్జామ్ రాయాలి. సో ఇలా సిలబస్ మొత్తాన్ని శాస్త్రీయంగా 10 సమాన భాగాలు చేసి, సో 4 రోజులకు ఒక పరీక్ష లెక్కన 2 మంత్స్కి మొత్తం సిలబస్ కవర్ అయ్యే విధంగా పరీక్ష పెడుతూ ఉన్నాం. తర్వాత మెగా గ్రాండ్ టెస్టులు. సో 2 రోజులు ఒక మెగా గ్రాండ్ టెస్ట్ లెక్కన 3 నుంచి 5 గ్రాండ్ టెస్టులు పెడుతూ ఉన్నాం. సో ఆఫ్లైన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థుల కోరిక మేరకు మధ్యలో క్యుములేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. టైం టేబుల్ అయితే క్యుములేటివ్ ఎగ్జామ్స్ మెన్షన్ చేయలేదు. రివిజనల్ ఎగ్జామ్స్, టోటల్ సిలబస్ మీద మెగా గ్రాండ్ టెస్టులు మాత్రమే టైం టేబుల్లో మెన్షన్ చేస్తున్నాం. వీటిని సక్రమంగా ప్రణాళికాబద్ధంగా సిలబస్ చదువుకొని పరీక్షల్ని నిజాయితీగా రాసి, పరీక్ష రాసిన తర్వాత తప్పులు పోయిన వాటిని రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. మొన్న మా దగ్గర మంచి ర్యాంకులు తెచ్చుకున్నటువంటి టాపర్స్, స్టేట్ ర్యాంకులు, జిల్లా ర్యాంకులు తెచ్చుకున్న సో వనజ కానీ, అజహరుల్లా కానీ, రాజేశ్వరి కానీ, గంగులవారి చెరువుపల్లి భార్గవి కానీ, లక్ష్మీ ప్రసన్న కానీ, వీళ్ళందరూ కూడా అజహరుల్లాతో పాటు వాళ్ళ సొంత తమ్ముడు అతహరుల్లా కానీ, ఇంకా స్కూల్ అసిస్టెంట్లో కనుకైతే టాపర్స్ అందరూ కూడా ఎక్కువగా ఎగ్జామ్ బ్యాచ్ల్ని సద్వినియోగం చేసుకున్న పిల్లలు అని నేను ధైర్యంగా చెప్పగలను. ఓకే, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్కి ఎగ్జామ్ బ్యాచ్ అడుగుతున్నారు. సో స్కూల్ అసిస్టెంట్ కూడా టైం టేబుల్ తయారు చేయడం జరిగింది. ఆ సబ్జెక్ట్ గ్రూప్స్లో ఆ టైం టేబుల్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎవరికైతే ఎగ్జామ్ బ్యాచ్ కావాలన్నా రిజిస్టర్ చేసుకోండి అని ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. సో ప్రస్తుతం సోషల్కి ఒక 8-9 మంది, మ్యాథ్స్కి ఒక 10 మంది, బయాలజీకి ఒక 5-6 మంది, ఫిజిక్స్కి ఒక 2-3, తెలుగుకి ఇంగ్లీష్కి అట్లానే సింగిల్ డిజిట్స్లో ఇలా మాత్రమే పిల్లలు ఎగ్జామ్ కావాలని రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఇప్పుడే స్టార్ట్ చేయలేకపోతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి మినిమం 20 మెంబర్స్ అయిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ కూడా ఎగ్జామ్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ బ్యాచ్ గురించి. నెక్స్ట్ ఆఫ్లైన్ కోచింగ్. మనం ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచి, అంటే లాస్ట్ మంత్ 26వ తేదీ నుంచి ఎస్జిటి ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం, జరుగుతూ ఉంది. 2వ బ్యాచ్ ఈ నెల 8వ తేదీన స్టార్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత 3వ బ్యాచ్ పండుగ అయిపోయిన తర్వాత 20వ తేదీ నుంచి ఎస్జిటికి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ కోచింగ్ విషయంకి వస్తేకి చాలామంది విద్యార్థులు నోటిఫికేషన్ పడిన తర్వాత వస్తున్నారు. అప్పుడు 40-45 రోజుల్లో మేము చెప్పించలేకపోతున్నాం. మీరు కూడా సిలబస్ని నీట్గా 1-2 సార్లు రివిజన్ చేసుకోవడానికి టైం చాలడం లేదు. కాబట్టి ప్రిపేర్ అవ్వాలి అని గట్టిగా అనుకున్న పిల్లలు, కోచింగ్ అవసరం అనుకున్న పిల్లలు వెంటనే ఇప్పుడున్న బ్యాచ్లో కానీ, 8వ తేదీ బ్యాచ్లో కానీ, పండగ పోయిన తర్వాత 20వ తేదీ బ్యాచ్లో కానీ జాయిన్ అవ్వండి. ఈ బ్యాచ్లో జాయిన్ అయితే మన దగ్గర అందరూ కూడా స్టేట్ ఫ్యాకల్టీ ఉండేది. సైకాలజీకి ఎస్&ఎస్ నాగేశ్వరరావు సారు, లింగస్వామి మాస్టారు, అదేవిధంగా అల్లం శ్రీనివాసులు సారు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ దుర్గా ప్రసాద్ సారు, తెలుగు శివశంకర్ సారు, గణేష్ సారు, ఇంగ్లీష్ జేమ్స్ సారు, జిప్సన్ సారు, వంశీ సారు, అందరూ కూడా స్టేట్ ఫ్యాకల్టీ. నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడాలజీ సతీష్ సారు, సురేష్ సారు, తెలుగు మెథడాలజీ లోకనాథ్ రెడ్డి సారు, హనుమంతరావు సారు, ట్రై మెథడ్ స్ఫూర్తి వెంకటేశ్వర సార్ని. ఇలా మ్యాథమెటిక్స్ స్టేట్లో ఎక్స్ట్రాడినరీ టీమ్, సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ, నెంబర్ 1 అనకూడదు, స్టేట్లో వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. అదేవిధంగా సోషల్ స్టడీస్, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, పాలిటీ కానీ స్టేట్ ఫ్యాకల్టీ. ఇలా చిన్న సబ్జెక్ట్ అయినా పెద్ద సబ్జెక్ట్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి స్టేట్లో బాగా అనుభవం ఉండేటటువంటి స్టేట్ ఫ్యాకల్టీతో చెప్పిస్తూ ఉన్నాం. డైలీ టెస్ట్ ఉంటుంది, వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. కోచింగ్ పూర్తి అయిపోయే లోపల ఖచ్చితంగా సిలబస్ని 2 నెలల నుంచి 3 నెలల్లో కంప్లీట్ చేస్తాం. సో తక్కువ టైం ఇస్తే 2 మంత్స్, ఎక్కువ టైం ఇస్తే అంటే మేలో అలా కనుక ఎగ్జామ్ ఉంటే 3 మంత్స్ లోపల కంప్లీట్ చేస్తాం. డైలీ 8 to 10 అవర్స్ క్లాస్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. వీక్లీ 1 డే మాత్రం హాఫ్ డే క్లాస్ పెట్టి హాఫ్ డే ఆ మొత్తం వీక్ మీద జరిగిన సిలబస్ మీద క్యుములేటివ్ గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఇలా కోచింగ్ అయిపోయే లోపల ఈ డైలీ ఎగ్జామ్స్, వీక్లీ గ్రాండ్ టెస్ట్ల వల్ల మీ ప్రిపరేషన్ కూడా 1 టైం పూర్తి అయిపోతుంది. అందుకే స్ఫూర్తిలో చేరినటువంటి విద్యార్థులకి ఎక్కువ మందికి స్టేట్ ర్యాంకులు, జిల్లా ర్యాంకులే కాకుండా యావరేజ్ స్టూడెంట్స్కి కూడా గవర్నమెంట్ టీచర్ జాబ్ రావడం జరుగుతుంది. మొన్న
2025 డిఎస్సిలో కూడా 300 మంది కంటే ఎక్కువ మందికి మన దగ్గర కోచింగ్ తీసుకున్న పిల్లలకి జాబులు రావడం జరిగింది. మంచి మంచి ర్యాంకులు. మ్యాథ్స్లో అయితే చిత్తూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ సురేఖ, నెల్లూరు సెకండ్ ర్యాంక్ హనుమంతరావు, గుంటూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ శ్రీవల్లి, ఒంగోలు జిల్లా 6th ర్యాంకు 10th ర్యాంకు సునీత, అరుణ్ ప్రసాద్ సార్. ఇలా ర్యాంకులే కాకుండా తీసుకున్న పిల్లలు ఎక్కువ మందికి జాబులు రావడం జరిగింది. సో ఎవరికైనా డౌట్ ఉంటే, సందేహాలు ఉంటే డైరెక్ట్గా ఆ పిల్లల ఫోన్ నెంబర్లతో కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. సో దీని అంతటికీ కారణం ఏంటంటే మంచి అనుభవజ్ఞులైనటువంటి లెక్చరర్స్తో టీచింగ్ చెప్పించడమే కాకుండా ఎగ్జామినేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల, మంచి గైడెన్స్ ఉండడం వల్ల కష్టపడి చదివే విద్యార్థులకి ఈజీగా ఖచ్చితంగా జాబ్ రావడం జరుగుతుంది మన స్ఫూర్తి కోచింగ్ సెంటర్లో. నెక్స్ట్ స్టడీ అవర్స్. కొంతమంది పిల్లలు హాస్టల్లో చదువుకోవడానికి వస్తలేదు సార్, స్టడీ హాల్కి పోవాలంటే మళ్ళీ నెలకి 2000 కట్టాల్సి వస్తుంది. ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు సార్, టీవీ పెడతారు సార్ పెద్దవాళ్ళు, చదువుకోలేకపోతున్నాం ఇలా అడుగుతున్నారు. అలాగా ఎవరికైతే ఇంటి దగ్గర చదువుకోవడానికి వస్తలేదు, హాస్టల్లో చదువుకోవడానికి వాతావరణం అంత సఫిషియెంట్గా లేదు, వాళ్ళకి మన స్ఫూర్తి కోచింగ్ సెంటర్లో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. దీనికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, ఫ్రీ. ఇలా కంబైన్డ్ స్టడీ చేయడం వల్ల మీకు రానటువంటి డౌట్స్ని పక్క విద్యార్థుల దగ్గర క్లారిఫై చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఫ్రీగా సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్ క్రాష్ కోర్స్. ఎక్కువ మంది సార్ మేము ఆల్రెడీ 2-3 సార్లు కోచింగ్ తీసుకున్నాం, మేము నాన్ మ్యాథ్స్ వాళ్ళమి, మాకు మ్యాథ్స్ ఒకసారి టోటల్ సిలబస్ని ఫుల్ డేస్ని ఒక రెగ్యులర్ షెడ్యూల్లో కంప్లీట్ చేయించాను సార్. కొంతమంది అయితే ఇంగ్లీషు, కొంతమంది అయితే ట్రై మెథడ్ ఇలా అడుగుతూ ఉన్నారు. ఓకే, మొదటగా ఎక్కువ మంది పిల్లలు మ్యాథ్స్ అడిగారు. అందుకోసం మ్యాథ్స్ని పండగ పోయిన తర్వాత 20వ తేదీ నుంచి వరుసగా ఎస్జిటి కనుకైతే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, అదేవిధంగా కొన్ని టాపిక్స్ జామెట్రీ, కోను, సిలిండరు ఇలాంటివి 9th 10th క్లాస్లోటి కూడా గవర్నమెంట్ ఇచ్చింది సిలబస్లో. కానీ ప్రభుత్వం ఎస్జిటి సిలబస్ ఏదైతే మెన్షన్ చేస్తుందో ఆ సిలబస్ మొత్తాన్ని 12 లేదా 13 రోజుల్లో డైలీ 9 or 10 అవర్స్ క్లాస్ తీసుకొని మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. స్టేట్లోనే వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, గొప్ప పేరుండేటటువంటి స్టేట్ ఫ్యాకల్టీ చేత మీకు మ్యాథ్స్ని మార్నింగ్ 8 to నైట్ 7 వరకు 9 or 10 అవర్స్ డైలీ క్లాసు, డైలీ ఎగ్జాము, మళ్ళీ మొత్తం సిలబస్ మీద మీకు మెటీరియల్ రూపంలో ఫ్రీగా హ్యాండ్అవుట్స్ ఇచ్చి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ మ్యాథ్స్ క్రాష్ కోర్సు ఎవరికైనా కావాల్సి ఉంటే ఎస్జిటి విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సార్, మొన్న మేము ఎక్కువ ఇంటర్మీడియట్ మీద ఫోకస్ పెట్టాం సార్, బిట్లన్నీ ఎక్కువగా 10th క్లాస్ లోపల రావడం వల్ల మేము జాబ్ మిస్ అయ్యాం, మాకు 10th క్లాస్ లోపల కూడా చాలా బిట్లు తప్పుపోతున్నాయి అని అడుగుతున్నారు. అందువల్ల 6th to 10th క్లాస్ మ్యాథమెటిక్స్ని ఈ ఎస్జిటితో పాటు కామన్గా ఉండేటి చెప్పించి అదనంగా 9th 10th క్లాస్లో ఉండే వర్గ సమాసాలు, వర్గ సమీకరణాలు, కరణులు, శ్రేణులు, నిరూపక రేఖాగణితం, త్రికోణమితి, సమితులు, సంబంధాలు, ప్రమేయాలు ఇలాంటి స్కూల్ అసిస్టెంట్ టాపిక్స్ కూడా, ఇంటర్మీడియట్ జోలికి వెళ్ళట్లేదమ్మా నేను, అంటే పిల్లలు తక్కువ ఉండడం వల్ల ఇంటర్మీడియట్ ఇప్పుడు చెప్పించలేకపోతున్నాను, అది తర్వాత ఇంకొంచెం ఎక్కువ మంది పిల్లలు గ్యాదర్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ పార్ట్ చెప్పిస్తాను. ప్రస్తుతానికి 6 నుంచి 10వ తరగతి వరకు వరుసగా 15 లేదా 16 రోజుల్లో 20వ తేదీ నుంచే మ్యాథ్స్ క్రాష్ కోర్స్ స్టార్ట్ అవుతుంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి. కాబట్టి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 6th to 10th క్లాస్ స్కూల్ సిలబస్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఆ క్రాష్ కోర్స్ని కొంచెం ఫీజు ఉంటుంది, దాంతో సద్వినియోగం చేసుకోవాలి. 20వ తేదీ నుంచి ఉంటుంది. ఎస్జిటికి, ఎస్ఐకి కామన్ టాపిక్స్ అన్ని కామన్గానే చెప్పించడం జరుగుతుంది. సో కామన్ టాపిక్స్ అయిపోయిన తర్వాత సపరేట్ చేసి 9th 10th క్లాస్లో అదనంగా ఉన్న అడిషనల్ టాపిక్స్ చెప్పించడం జరుగుతుంది. ఎస్జిటికి ఫస్ట్ చెప్పించడం జరుగుతుంది. సో ఈ మ్యాథ్స్ క్రాష్ కోర్స్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విద్యార్థులందరికీ నేను ఇచ్చే హానెస్ట్ సజెషన్ ఏంది అని అంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దాం. ప్రభుత్వం పదే మేము ఏటా డిఎస్సి ఇస్తాం, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తాం, ఖచ్చితంగా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని, ఆ రోజుకి ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఫిలప్ చేస్తాం అని ప్రకటిస్తున్నప్పుడు ఈ టైం అంతా వేస్ట్ చేసుకొని టెట్ కోసమనో, టెట్ రిజల్ట్ కోసమనో, బలమైన కారణం ఉంటే ఎవరేం చేయలేము. సో చిన్న కారణాలకి ఇంటి దగ్గర టైం వృధా చేసుకొని ప్రిపేర్ కాకుండా నోటిఫికేషన్ పడిన తర్వాత 45 రోజుల్లో హరిబురిగా వచ్చి నాలెడ్జ్ ఉన్నప్పటికీ, జాబ్ తెచ్చుకోగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ కొద్దిలో పోస్ట్ మిస్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ నేను ఇచ్చే హంబుల్ సజెషన్ ఏంది అంటే, గైడెన్స్ ఏంది అంటే, లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్.
నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఏ సబ్జెక్ట్లో మీకు మార్క్స్ తగ్గుతున్నాయో ఆ సబ్జెక్ట్ని ఇంకొక 2 సార్లు ఎక్కువగా రివిజన్ చేయండి. నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. దానికి మీకు అందుబాటులో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ని సంప్రదించండి. అక్కడున్న అనుభవజ్ఞులైనటువంటి లెక్చరర్స్ రాసే క్వశ్చన్ పేపర్స్ కానీ వాళ్ళ ప్రణాళికను కానీ మీరు సద్వినియోగం చేసుకొని జాబ్ తెచ్చుకోవడానికి ఈ రోజు నుంచే మీ ప్రయత్నం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. 1 and all.